ప్రభుత్వం నుండి ఇంతవరకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆ యొక్క కుటుంబానికి పరామర్శించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంతవరకు కనిపించలేదు. భూతో మంత్రంగా నిన్నేదో జయకృష్ణ గారు వెళ్ళారు కానీ ఆయన విషయం ఏం చెప్తున్నారంటే అవతల వైసీపీ కానీ యువతల ఎవరో వెనకుండే నాటకాలు ఆడిస్తున్నారని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మేమంతా రాజకీయ రంగు పులమడానికి కోసం ఈరోజు ధర్నాలు కానీ ఇటు చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసమే ఆదివాసీ సమాజం రోడ్డెక్కింది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఏదైతే అమానుష్యంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గురించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే 5 కోట్లు వెంటనే ఎక్స్గ్రేస్ ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పించి తద్వారా ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్ని ప్రభుత్వం ద్వారా కల్పించమని చెప్పేసి ఇప్పటికే కోరినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పుడు వారికి బెయిల్ కోసము సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వారి మూలాలు దెబ్బతీయాలి. కాబట్టి ఆర్థిక మూలాలు వారు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకొని ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క విసారాణి కుటుంబానికి అప్పచెప్తేనే తప్ప వారికి విసారానికి వారికి ఆత్మకు శాంతి చేయకూడదు. కాబట్టి ఆ దిశగా జరిగినంత వరకు గిరిజన విజయశ్రీ కానీ మిగతా పెద్దలు కానీ యువత రాజకీయ నాయకులు కానీ అందరూ మేధావులు కానీ మేమందరం కూడా ఈ న్యాయం ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.